నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శంఖుతీర్థం ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. వందన ఏదో అనబోయి మళ్ళీ మౌనం వహించి మాట్లాడకుండా నీళ్లు తోడటం మొదలుపెట్టింది. ఏమిటి వందన, ఏదో చెప్పాలి అనుకుని ఏమిటో సందేహిస్తున్నావు? నీళ్లు తోడనీయకుండా బాల్చి గట్టిగా పట్టుకున్నాడు. అతడి కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వుతో అంది వందనాదేవి. మరి ఇప్పుడే సహించలేని వారు యావత్ జీవితం ఎలా సహిస్తారు అని అంటే అయోమయంగా ప్రశ్నించాడు. సమాధానం ఇవ్వకుండా చిత్రంగా చూసింది వందనాదేవి. ఆమె నేత్రాలలో ఆమె మనోభావం స్ఫురిస్తూ ఉంటుంది. కానీ చక్రధరానికి ఆ మూగ భాష పూర్తిగా అపరిచితం. చిన్నప్పటిలాగే స్పష్టంగా మాట్లాడదు వందన. సంకేతాలకు ముఖభంగిమలు చూసి భావం పసిగట్టగలిగేంత తెలివైన వాడిని కాను నేను, ప్రాధేయపూర్వకంగా అన్నాడు. ఏమీ లేదు బావా, 1-2 ఘడియల కాలానికే ఇంత విరక్తి చెందితే రేపు మంగను వివాహమాడి జీవితాంతం ఎలా భరిస్తారు అని. ఏమిటి? ఒక్కసారిగా ఆశ్చర్యాంబూధిలో మునిగిపోయిన అతడికి అంతకు మించి నోట మాట రాలేదు. అలాగే నూతిగట్టును ఆనుకుని నిల్చుని ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. వందనాదేవి నీళ్లు తోడటం పూర్తి చేసి ఆశ్రమంలో గదులు ఉడ్చడానికి వెళ్ళిపోయింది. ఆ పని 15 గంటల్లో పూర్తి చేసి తిరిగి ఈవలకొచ్చింది. చక్రధరం ఇంకా అలాగే ఆలోచిస్తూ నిల్చున్నాడు. చెట్ల ఆకుల్లో నుండి ఎలాగో చొచ్చుకు వచ్చిన సూర్యకిరణాలు అతని ముఖం మీద పడుతున్నాయి. దబ్బపండు ఛాయ ముఖం ఆలోచనలతోనూ అవ్యక్త క్రోధంతోనూ అరుణిమ దాల్చింది. చెరిగి నుదుటిపై పడుతున్న జుత్తు ముఖానికి ఒక కొత్త అందాన్ని కూర్చుతోంది. విశాల పాలతలంపై 2 ముడతలు నిలిచాయి. అందమైన కాటుక కళ్ళు నాగమల్లి చెట్టుపై ఉన్న రామచిలుక జంటలను పరధ్యానంగా తిలకిస్తున్నాయి. ఆజాన బాహువైన ఆ సౌందర్యమూర్తిని ఓసారి పరీక్షించి తిరిగి అవనత వదనమై లోపలికి వెళ్ళిపోయింది వందనాదేవి. పూల సజ్జ తెచ్చి మందార, కరవీర, నందివర్ధనం 100 వరహాల పుష్పాలతో నింపి లోపల పెట్టొచ్చింది. అప్పటికి చక్రధరం పూర్వం మాదిరిగానే నిలబడి ఉన్నాడు. ఆ నిశ్చలమూర్తిని వింతగా అనుమానంగా చూస్తూ మొక్కలకు నీళ్లు పోయసాగింది వందనాదేవి. ఆమెకు ఎంత ఆలోచించినా తానన్న మాటల్లో దోషం ఏమిటో కనిపించలేదు. నీరు పోయటం పూర్తి కావించి చక్రధరం దగ్గరకు వచ్చింది. ఉద్ధృత ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్న అతను ఆమె రాకను గమనించనే లేదు. నా మాటలకు కోపమా బావా? తడి చేతులు కొంగును తుడుచుకుంటూ మెల్లగా అడిగింది. అప్పటికి అతడి ప్రపంచంలోకి వచ్చాడు. ఏమిటి కోపమా? అబ్బే, అటువంటిదేమీ లేదు. అయినా నువ్వేమన్నావు గనక? మరెందుకు బావా నేను అలా అనగానే మాట్లాడటం మానేశారేం అడిగింది. నవ్వాడు చక్రధరం. అది నీ మీద కోపం కాదులే. అయితే మంగను నేను వివాహం ఆడతానని నువ్వెందుకు అనుకున్నావు ప్రశ్నించాడు. నేను అనుకోలేదు, పిన్ని చిన్నాన్న అనుకుంటూ ఉంటే విన్నాను. చాలామందితో నిశ్చయమైపోయినట్లే చెప్తున్నారు. మీకు అంగీకారమే అనుకున్నాను సమాధానమిచ్చింది. ఓహో అన్నాడు తల పంకిస్తూ ఆశ్చర్యాన్ని లోలో నాణుచుకుంటూ. మాధవయ్య లేచి నాలికడు విని వందనాదేవి మెల్లగా వెళ్ళి నీళ్ల కాలువలో పడిన ఎండుటాకులను ఏరువేయటంలో నిమగ్నమైంది. చక్రధరం నూతి పళ్ళెం నుండి వెళ్ళి అరుగుపై కూర్చున్నాడు. మాధవయ్య వచ్చి నూతి దగ్గర స్నానం చేసి వెళ్ళిపోయాడు. అక్కడ 2వ మానవ ప్రాణి ఉండటం గమనించినట్టే లేదు అతడి ధోరణి. తడి చేతులు తుడుచుకుంటూ వందనాదేవి చక్రధరం వద్దకొచ్చింది. నాన్న పూజలో కూర్చున్నట్లున్నారు, మీరు వస్తారా లోపలికి అంది. నువ్వు పద, వస్తాను. ఎండ బాగా తగ్గింది. పక్షుల కిలకిలలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. చిన్ననాటి నేస్తగాన్ని చూసిన ఆనంద పరవశత్వంతో మొక్కలు చెట్లు అందంగా నాట్యం చేస్తున్నాయి. చక్రధరం మనసు ఆ సుందర ప్రశాంత వాతావరణంలో హాయి పొందసాగింది. లోపల దేవతార్చనలో మాధవయ్య పఠిస్తున్న భగవద్గీత శ్లోకాలు చెవుల్లో అమృతాన్ని వర్షిస్తున్నాయి. ఆహా, ఈ గీతామృతాన్ని మావయ్య మధురంగా గానం చేస్తూ ఉండగా వీణుల విందుగా విని సంతసించి ఎంతకాలమైంది. మహోల్లాసంతో ఆనందంతో డోలలాడుతున్న మది తాత్కాలికంగా సకల భౌతిక ప్రపంచాన్ని మరిచింది. కానీ దుర్లభమైన ఆ ఆనందం క్షణికమే అయింది. చక్రధరం మైమరుపు. మీరెక్కడున్నారా బాబు అనే పాలేరు వెంకన్న పిలుపుతో చెదిరిపోయింది. చెప్పకుండా వచ్చేసినారేడు బాబు, ఊరంతా వెతుకుతుందాం. తమని తీసుకెళ్ళందే వెళ్ళానంటే ఆ మంగమ్మ నా ప్రాణాలు తోడేస్తుంది అన్నాడు పాలేరు.
వెతుక్కోవటానికి నేనేం పసివాడినా? పడుకుంటే నిద్ర పట్టక పెద్ద మామయ్యని చూద్దామని వచ్చాను, పద అంటూ వందనతో చెప్పి వెళ్దామని లోపలికి వెళ్ళాడు చక్రధరం. సుమారు 3 అడుగుల ఎత్తుగా ఉన్న దైవ మందిరం జ్యోతిర్మయ కాంతులతో మెరిసిపోతున్నది. సిరి సమేతుడై అభయముద్ర దాల్చి నిల్చున్న శంఖచక్రధారి దీపపు కాంతిలో తేజ విరాజమానుడై భాసిల్లుతున్నాడు. ఆ దైవ విగ్రహాల పాదాల వద్ద ముత్యాల సముద్రంలో ముంచివేసిన 100 వరహాలు, నందివర్ధనాలు, మాలతి మొదలైన శ్వేతవర్ణ పుష్పాలు, కెంపుల వలె పగడాల వలె మందారాలు అందాలు వెదజల్లుతున్నాయి. అగరుధూపం విచిత్రంగా వలయాలు తిరుగుతోంది. కర్పూర గంధ పుష్పాక్షతల పరిమళ సుగంధము, ఏకాత్రులో వెలుగొందుతున్న దీపకాంతి, శృతి మనోహరంగా మాధవయ్య కావిస్తూ ఉన్న పవిత్ర పారాయణ సకల అంగాలను ఆనంద పారవస్యంలో ముంచెత్తి మానవ చక్షువులకేదో అనంతత్వాన్ని, దివ్యత్వాన్ని అస్పష్టంగా గోచరింపచేస్తున్నాయి. అక్కడ గల ప్రతి అణువులోనూ దైవత్వం గోచరిస్తోంది. భగవద్విగ్రహాలకు అభిముఖంగా ఆసీనుడై పరవశుడై భగవన్నామ సంకీర్తన కావిస్తున్నాడు మాధవయ్య. కొద్ది దూరంలో హస్తద్వయాన్ని భక్తి పరస్పరంగా జోడించి నిశ్చలంగా తన్మయావస్థలో కూర్చుని ఉంది వందనాదేవి. ఆ నిశ్చల నిర్వికారమూర్తి ఆ యువకుడి హృదయ ఫలకంపై గాఢంగా హత్తుకుపోయింది. ఆ ప్రశాంతతకు భంగం కలిగింపలేక మౌనంగా గడప ఆవలి నుండే దైవ విగ్రహాలకు భక్త్యంజలి ఘటించి మెల్లమెల్లగా కదిలిపోయాడు చక్రధరం. ఆశ్రమ ఆవరణ దాటి వరకు కంచు గంటలా స్ఫుటంగా, గంభీరంగా, శక్తిమంతంగా మాధవయ్య కంఠస్వరం వినిపిస్తూనే ఉంది. పాదాలు ముందుకు సాగే కొద్దీ చెవుల్లో వర్షిస్తున్న అమృతధారలు దూరం కాసాగాయి. మామయ్య ఆశ్రమంలో ప్రశాంతత, దైవత్వము అంతర్లీనమై ఉన్నమాట నిజమనిపించింది. సంధ్యాహారతి సమయ సూచికగా ఊరు చివర శివాలయం నుండి శంఖారావం వినిపిస్తోంది. కొత్త వ్యక్తిని చూసి కొంతమంది ఆగి పరిశీలనగా చూడసాగారు. గుర్తించిన పాత పరిచయస్తులు 4-5 పలకరించారు. నమ్రతగా జవాబులు చెప్తూ నడవసాగాడు చక్రధరం. అయితే మావయ్య గారింట్లోనే ఉంటారా బాబు? కూడా నడుస్తున్న పాలేరు ప్రశ్నించాడు చక్రధరాన్ని. లేదురా, ఈ బ్లాక్ డెవలప్మెంట్ స్కీమ్లో పనిచేసే అందరికీ ఇళ్ళు వేరే కేటాయించబడి ఉంటాయి. సామానంతా ఆ ఇంటికి పంపించేశానుగా, ఇక్కడ ఊరికే 2 రోజులు ఉండి ఆ ఇంటికి వెళ్ళిపోతాం అన్నాడు. కానీ మున్సిపు గారింట్లోనే ఉండిపోతారని అన్నాను, సందేహంగా అడిగాడు పాలేరు. నొసలు చిట్లించి చూశాడు అతని వైపు చక్రధరం. మాంగమ్మ గారిని మీకిచ్చి ఇల్లరిక ఉంచుకుంటారటగా బాబు. ఉలిక్కి పడ్డాడు చక్రధరం. కళ్ళు మిరుమిట్లు గొలిపే మంగ సౌందర్యం ఒక్క క్షణం మనసును ఉర్రూతలుగించింది. తిరిగి ఆ మనుషుల స్వభావాలు, ప్రవర్తన తలుపుకొచ్చి మనసు జుగుప్సతో నిండిపోయింది. అయితే మంగ కంటే వందన 1-2 ఏళ్ళు పెద్దది కదా, ఆమె మాట ఏమిటి అడిగాడు అసలు విషయం తప్పించి. ఎక్కడైనా సంబంధం కుదిరిందా ఆమెకు? వెంకన్న ముఖ కవళికలు మారాయి. ఏం చెప్పమంటారు బాబు, ఆ పిల్ల పాటలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఎంత చాకరీ చేస్తుందో అంతులేదు. అమ్మ లేదు, అబ్బుండి లేడు. ఆ పిల్ల అతిగతి కనుక్కునేవాళ్ళు ఎవరు బాబు? అలాంటి బాధ పగోళ్ళకైనా వద్దు దేవుడా అన్నాడు. మరి ఎలాగా? ఇలా వాళ్ళ సేవలతో పడుండాల్సిందేనంటావా? అలా ఎందుకు వద్దు బాబు, ఆ సమయం రావాలి కానీ ఏ నాటికైనా కష్టాలు గట్టెక్కకపోతాయా? లక్ష్మీ కళ తాండవమాడి ఆ ముఖం చూస్తే ఆ తల్లి అంత అదృష్టవంతురాలో. ఏ బాబు పెళ్లి చూసుకొని సుఖపడతాడో అనిపిస్తుంది. అదృష్టం ఒకరు తీసేస్తే పొయ్యేదా, రమ్మంటే వచ్చేదా? కష్టాలు కలకాలం ఉంటాయా ఏడు బాబు అన్నాడు. ఈ ఊరి మనుషులందరికీ వేదాంత ధోరణి కాస్త ఎక్కువ పాళ్లలోనే ఉన్నట్టుందే అన్నాడు చక్రధరం నవ్వుతూ. ఇంటి మెట్లు ఎక్కుతూ ఉండగానే అరుగుపై నిల్చున్న మంగ అటకాయించింది. ఎక్కడికి వెళ్ళిపోయావు డాక్టర్ చెప్పకుండా? కోపంగానే వచ్చిందా అంది. నవ్వాడు చక్రధరం. అయితే కోపం తెప్పించే పనులు ఏమైనా చేశావేమో గుర్తు తెచ్చుకో. తెలిసిన ఊరు మనుషులు కదా, మరి అలా వెళ్ళాను కాసేపు అన్నాడు. పైకి పద, కాఫీ తెస్తాను అంది. అమ్మేం చేస్తోంది? ఆవిడకు తెలిసిన ఊరేగా, మరి పెదనాన్నం చూడటానికి ఇప్పుడే వెళ్ళింది ఆశ్రమానికి అంటూ నవ్వుతూ లోపలికి పోయింది. చక్రధరం మేడ మెట్లు ఎక్కుతూ ఉండగా అప్రయత్నంగా పక్క గదిలో నుండి సంభాషణ వినవచ్చింది. మేనల్లుడు వచ్చాట్టుగా పెళ్ళికి అంగీకరించాడా రుక్మిణమ్మ? ఎవరిదో ఆడగొంతు. ఇంకా అడగలేదు. అయినా ఒప్పుకోక ఏం చేస్తాడు? 1000 జన్మలు ఎత్తితే మాత్రం నా తల్లి లాంటి బంగారు బొమ్మ దొరకొద్దా? కంచు గంటలా మోగుతోంది రుక్మిణమ్మ కంఠం.
వందన చెప్పిన విషయానికి రుజువు. తల పంకిస్తూ పైకి వెళ్ళిపోయాడు చక్రధరం. కొద్దిసేపటికి కాఫీ టిఫిన్లతో మంగ ప్రవేశించింది. తీసుకో డాక్టర్, ఎప్పుడో తయారు చేసి ఉంచారు నీ కోసం అంది. అవి ఎవరు తయారు చేశారో అతడికి తెలుసునని ఆమెకు తెలియదు. వద్దు మంగ, ఇప్పుడు ఏమి తినాలని లేదు. కళ్ళు మూసుకొని పడుకున్నాడు. పోనీ కాఫీ అయినా తీసుకో బతిమాలుతున్న ధోరణిలో అంటూ మంచం చివర కూర్చుంది మంగ. ఉలిక్కిపడి చివాలున లేచిపోయాడు చక్రధరం. ఆమె మాటలు చేతలు నడవడిక విన్న కొలది చూసిన కొలది అతడికి తేళ్లు జర్రులు పాకుతున్నట్లు అనిపించింది. అప్రయత్నంగానే మనసు మంగను వందనను పోల్చి చూసుకుంది. ఆమెకు ఈమెకు సాపత్యం ఎక్కడా? ప్రస్తుతం నాకు కొంత విశ్రాంతి కావాలి మంగ అన్నాడు. అతడి ముఖ కవళికల్లో వ్యక్తమవుతున్న చిరాకును గుర్తించి చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయింది మంగ. తన అలంకరణలో ఇంకా ఏమైనా నాగరిక లోపాలున్నాయేమోనని నిలువుటద్దం ముందు నిలబడి చూసుకుంది. ఏ లోపము స్ఫురించలేదు. మరొకసారి ముఖానికి పౌడర్ అద్ది పెదవులకు లిప్స్టిక్ వేసింది. తన సౌందర్యాన్ని తిలకించుకుని తానే మురిసిపోయింది. ఇంత గొప్ప అందం అతన్ని ఎందుకు ఆకర్షించలేకపోతుంది అని అద్దాన్ని ప్రశ్నించితే ఆ జడ పదార్థం సమాధానం ఏం చెప్పగలదు? పడుకున్న చక్రధరానికి కిందకు రమ్మని కబురొచ్చింది. విసుగ్గా ఉన్న విధిగా లేచి వెళ్ళాడు. వీధి చావిట్లో బంధుమిత్రాది హితైషుల మధ్య ఆసీనుడే ఉన్నాడు రామయ్య. మున్సబు గారి మేనల్లుడు చక్రధరం. చిన్ననాడు అతి గతి లేక ఊళ్ళో పడి ఉన్నవాడు ఇప్పుడు డాక్టరై వచ్చాడని తెలిసి చిన్న పెద్ద వచ్చారు చూడటానికి. వారిలో దూరపు బంధువులున్నారు, వృద్ధులున్నారు. చక్రధరం చిన్ననాటి మిత్రులు ఉన్నారు. రావోయల్లుడా, నిన్ను చూద్దామని వచ్చారంతా అన్నాడు రామయ్య. చిరునవ్వుతో వెళ్ళి మేనమామ పక్కన కూర్చున్నాడు చక్రధరం. వచ్చిన అందరితోనూ చాలా ఆప్యాయంగా మనస్ఫూర్తిగా వినయ విధేయతలతో మాట్లాడాడు. యోగక్షేమాది ప్రశ్నలు, హైదరాబాద్ వింతలు విశేషాలు గురించిన కబుర్లు అయ్యాక కరణం సంభాషణను మెల్లగా మరొక దారి పట్టించాడు. అయితే ప్రాక్టీస్ పెట్టకుండా ఇలా ఉద్యోగానికి బయలుదేరావేమిటి అన్నాడు. నిశితంగా చూస్తూ అదో మాదిరిగా నవ్వి ఊరుకున్నాడు చక్రధరం. సమాధానం చెప్పలేదు. మనలాంటోళ్లకు ఉద్యోగాలు ఏం మూలకి, ప్రాక్టీసు దర్జాగాను ఉంటుంది, బోలెడు ఆదాయం అన్నాడు తిరిగి కరణం. అందరూ ఆ రెండింటి కోసమే ఆలోచిస్తే పల్లె జనాలంతా ఏమైపోతారంటారు? వైద్యం కేవలం మానవ ప్రాణదేహాల కోసం. ఒక విధంగా అది మానవ సేవ. జీవికకు ధనం ప్రధానమే అయినా ముందు వృత్తి ధర్మాన్ని విధులను క్షుణ్ణంగా తెలుసుకుని ఎంత ధనం సంపాదిస్తున్నాను అనిగాక ఎన్ని ప్రాణాలను నిలబెట్టగలుగుతున్నాను అని ఆత్మవిమర్శ చేసుకునే వైద్యుడే వైద్యుడు అంటాను. పట్టణాల్లో డబ్బుంటే వైద్యులకు కొదవలేదు. అక్కడి వైద్యులకు డబ్బుకు లోపం ఉండదు సాధారణంగా. మరి ఈ పల్లెవాసుల గతి ఏంటి? ఈ విషయం మీకు మాత్రం తెలియదేంటి అన్నాడు. చుట్టూ ఆసూహ్యులైన వారిలో అనేకులు అతని మాటలను మనసారా ఆమోదించినట్లు వారి వదనాలే చెప్తున్నాయి. కొందరు మాత్రం తేలిగ్గా నవ్వేశారు. దేని దారి దాందే, ఎవరి బాగు వారిదే గానీ ఊరందరి విషయాలు ఆలోచిస్తూ కూర్చుంటావా అన్నాడు కరణం. రామయ్య కల్పించుకున్నాడు. పోనీండి, కొంత అనుభవం వస్తుంది. తర్వాత మెల్లగా ఎక్కడో పెట్టిస్తాను ప్రాక్టీసు. ఇప్పుడే అక్కడ ఇక్కడ ఉంటే నా తల్లిని వదిలి నేను ఉండగలనా? లౌక్యంగా మాట్లాడటంలో అతి ఘటికుడు రామయ్య. సంభాషణ విషమిస్తోందని గ్రహించాడు చక్రధరం. గబుక్కున కూర్చున్న చోటు నుండి లేచి, ఒకసారి అలా హాస్పిటల్కి వెళ్తాను. ఆసుపత్రి విషయాలన్నీ పాత డాక్టర్ దగ్గర నుండి తెలుసుకోవాలి. రేపటి నుండి నేను పని ప్రారంభించాలి అంటూ తిరుగు సమాధానం కోసం కూడా చూడకుండా త్వరగా వెళ్ళిపోయాడు. డాక్టర్ శేఖర్ చక్రధరాన్ని మర్యాదగా ఆహ్వానించి కూర్చుండజేశాడు. పేర్లు ఊళ్ళు దగ్గర ప్రారంభమైన సంభాషణ, చదువులు సరదాలు అనుభవాలు కూడా చుట్టొచ్చింది. ఆసుపత్రి పరికరాలు కూడా తీసుకువెళ్ళి చూపించాడు శేఖర్. కాంపౌండర్ను, నర్సును, ఇంకా అక్కడున్న సమాజ వికాస కేంద్ర సంబంధీకులైన ఉద్యోగులను పరిచయం చేశాడు. చూడండి, మీకు కొంత అనుభవం తక్కువ గనక స్నేహితుడిగా చెప్తున్నాను. ఈ పల్లె జనులకు వైద్యం చేయటం కష్టం. వాళ్లతో వేగటం అనేది మన పట్టణ వాసులకు అంత తేలికైంది కాదు. వీళ్లకు వైద్యం చేయటం ఒక ఎత్తు, ఈ ఊళ్ళో మోతుబరులతో వేగటం ఒక ఎత్తు. జాగ్రత్తగా ప్రవర్తించండి. అయినా మున్సబు గారి మేనల్లుడు గనక మీకు అటువంటి చిక్కులేమీ ఎదురవ్వమేమో లేండి. ఎంత సమర్థులు కానిదే ఉన్నపాటున హఠాత్తుగా బదిలీ చేయించి మీరు రాగలుగుతారు. శేఖర్ నవ్వుతూ అనేసిన మాటలకు చక్రధరం ముఖం ముడుచుకున్నాడు. వదనంలో చిరు దరహాసం అదృశ్యమైంది. మెల్లని కంఠస్వరాన్ని అన్నాడు. డాక్టర్ శేఖర్, సహృదయంతో ఆప్తమిత్రుడిలాగా మీరిచ్చిన సలహాలకు కృతజ్ఞుణ్ణి. ఎప్పుడూ మీ హెచ్చరిక గుర్తుంచుకుంటాను.
కానీ మీ నిష్ఠూరత ఏమిటో నాకేం బోధపట్టం లేదు. వివరిస్తే ఆనందిస్తాను. మీ బదిలీకి మాత్రం నేను ఏ విధంగానూ కారకుణ్ణి కాను. ఆత్మ సాక్షిగా చెప్తున్నాను, నమ్మండి. మీ బదిలీకే కాదు, ఇక్కడ నాకు ఈ ఉద్యోగం రావటానికి కూడా నేను ఏ విధమైన ప్రయత్నమూ చేయలేదు. నేను ప్రయత్నించింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యోగం కోసం, కానీ పొందింది ఇక్కడ అన్నాడు. ఈసారి శేఖర్ నేత్రాలు ఆశ్చర్యంతో వేగంగా చెలించాయి. నిజంగా అడిగాడు. నమ్మలేకపోతున్నానే. రామయ్య గారు మీకు మేనమావేగా? నమ్మలేనట్లుంది అతని ధోరణి. నీరసంగా నవ్వాడు చక్రధరం. నమ్మలేని విషయమే మరి. కానీ నాకు మా తల్లిగారు తప్ప చెప్పుకోదగిన వారెవరూ లేరు. 10 ఏళ్ల అనంతరం తిరిగి ఈనాడే నాకు మేనమామ ఉన్నాడన్న విషయం స్ఫురణకొచ్చింది. నేను డాక్టర్ అయినట్టు కానీ, ఇలా ఉద్యోగం కోసం ఈ ఊరు వస్తున్నట్టు కానీ ఈనాటి వరకు ఆయనకు తెలియదు. మేము రాయలేదు. ఊళ్ళో మేనమామ ఉండి పట్టించుకోకుంటే బాగుండదని బహుశా ఇప్పుడు ఈ శుష్క ప్రియాలు ప్రదర్శిస్తున్నారనుకుంటాను, అంతే అన్నాడు. విస్మయంతో వింటున్న శేఖర్ తేలిగ్గా నిట్టూర్చాడు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ చక్రధర్, ఈ ఎత్తుగడలో మీకు భాగం ఉందనుకుని అలా అనాలోచితంగా మాట్లాడాను. మునుసుబు మీకు ఉద్యోగం వేయించడానికి చాలా తాపత్రయపడ్డారని విన్నాను. అయితే మీకేమీ తెలియదన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. జరుగుతున్న సంగతులు, వినినా వింటున్న విషయాలు అన్నింటినీ తర్క వితర్కాలతో లోలోన సమన్వయపరుచుకుంటున్న చక్రధరం పైకేమీ మాట్లాడలేదు. కొద్దిసేపు కూర్చుని వెళ్ళిపోయాడు. కానీ మేనమామ లౌక్యము స్వార్థము ఆలోచించిన కొద్దీ అతని హృదయం అసహ్యంతో నిండిపోసాగింది. చక్రధరం ఇంటికి తిరిగి రాగానే భోజనాలు వడ్డించేశారు. మర్యాదలు మామూలుగానే ఉన్నాయి, కానీ ఉదయపు ఆదరణ, అతి ప్రేమానురాగాలు కొంచెం కొరవడినట్లు గ్రహించారు చక్రధరము, లక్ష్మీదేవి కూడా. భోజనానంతరం వరండాలో పడకుర్చీలో పడుకున్నాడు చక్రధరం. లక్ష్మీదేవి కూడా అక్కడే చాపపై కూర్చుంది. పెద్ద మావయ్యని చూశావా అడిగాడు చక్రధరం తల్లిని. ఏం చూడటం, మన లోకమా మన గొడవ? రోజు చూస్తున్న కూతురితో ఎలా ఉన్నాడో 10 ఏళ్లకు చూసిన నన్ను అలాగే పలకరించాడు. ఇప్పుడొచ్చావు అన్నాడు, అంతే. అదే ప్రశ్న, అదే పలకరింపు. ఇంకేం మాట మంచి లేదు. కాసేపు కూర్చుని వచ్చేశాను అంది. చక్రధరం మాట్లాడలేదు. అయితే నువ్వు వెళ్ళావుటగా నీతోనూ మాట్లాడలేదా? నీకు వందన చెప్పిందా అమ్మా? మాట్లాడటానికి ఏముంది, అలాగే పలకరించాను అంతే అన్నాడు. అదే మంచిదిలేమ్మా. ఆ విరక్తి ధోరణి చూసి ఒకప్పుడు విసుగు కలిగిన పెద్ద మావయ్య అదృష్టవంతుడు అనిపిస్తోంది. ఏ స్వార్థము లేదు గనక అటు తెచ్చిపెట్టుకున్న నటనలు లేవు, ఇటు ఈర్ష్యాద్వేషాలు లేవు, స్వపర భేదం లేదు. కొద్దిగా ఆవేశంతో అన్నాడు చక్రధరం. అయితే ఇంకేం, నువ్వు అలాగే బైరాగి గుడ్డలు కట్టు అని పకపకా నవ్వింది అప్పుడే అటుగా వచ్చిన మంగ. నోర్మై తీవ్రంగా మందలించింది రుక్మిణి కూతుర్ని. పోనీలే, చిన్నపిల్లలు ఏవో హాస్యాలు ఆడుకుంటారు సమర్థించింది లక్ష్మీదేవి. హాస్యం ఆడటానికి ఇంకేమీ దొరకలేదా? అనుభవిస్తున్నాగా ఒక బైరాగి వాడితో బాధ, ఇంకా ఆ ఆనవాయితీలో ఎందుకు? రుక్మిణి మాటలకు తల్లి కొడుకులు ఇద్దరి మనసులు కూడా చివుక్కుమన్నాయి, కానీ ఎవరూ మాట్లాడలేదు. రామయ్య వచ్చి గోడవారనున్న మంచం మీద కూర్చున్నాడు. పక్కలు మేడ మీద వేయించినా అన్నాడు. వద్దు మావయ్య, చల్లగాలి వీస్తోంది, ఇక్కడే వేయించు. సరే, అయితే డాక్టర్ని కలిసావా? శేఖర్ చెప్పిన విషయాలు మనసులో మెదులుతూ ఉండగా అసహ్యాన్ని అణుచుకుంటూ ముక్తసరిగా అన్నాడు చక్రధరం. ఏమన్నాడేంటి? చక్రధరం తలెత్తి పరీక్షగా చూశాడు రామయ్య వైపు. ఏమంటాడు? ఆసుపత్రి సంగతులన్నీ వివరించాడు. అది సరే, మరి ఇంకేం విషయాలు? రామయ్య పరీక్షగా పరికించాడు చక్రధరాన్ని. నువ్వు చాలా మంచివాడు అన్నాడు గంభీరంగా, లోతుగా, మేనమామ కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు చక్రధరం. ఉలిక్కి పడ్డట్లయ్యాడు రామయ్య. క్షణకాలం అతడి వదనం మాడిపోయి వెంటనే తేరుకుంది. బిగ్గరగా నవ్వుతూ అంటాడు, మరి అనడు, ఈ ఊళ్ళో నా అండ లేనప్పుడు ఎవడు బతికాడు గనుక అన్నాడు సగర్వంగా మీసాల మీద చెయ్యి వేసుకుంటూ. అందు గర్భితమై ఉన్న వ్యంగ్యాన్ని సవాలును చక్రధరం గ్రహించాడు, కానీ మాట్లాడలేదు. రేపు వాణ్ణి భోజనానికి పిలుద్దామా అడిగాడు రామయ్య. ఎవరిని? ఆశ్చర్యంతో సందేహంతో ప్రశ్నించాడు చక్రధరం. శేఖర్నే. వెళ్ళిపోయేవాణ్ణి కొంచెం మర్యాద చేయొద్దు పాపం. వికటంగా నవ్వాడు రామయ్య. ఆశ్చర్యాగ్రహాలను లోపలే అణుచుకుంటూ, నాకు అనవసరం మావయ్య. వెళ్ళిపోయేవాడికి కొత్తగా వచ్చిన నేనేమి మర్యాదలు చెయ్యను, చేయలేను. అది నీ పద్ధతి అయితే నువ్వు చెయ్యి. నన్ను తీసుకొచ్చి చేస్తున్నావుగా మర్యాదలు, అలాగే అతడిని కూడా మర్యాదలతో సాగనంపు.
అతడి ముఖ కవళికలు పరిశీలిస్తూ అన్నాడు చక్రధరం. అతడు ఊహించినట్టుగానే తనకు కావలసిన మార్పుల్ని చదవగలిగాడు మేనమామ మొహంలో. ఆ మార్పులతో పాటు ఒక అస్పష్ట గర్వవీచక కూడా అతడి నేత్రాల మీదుగా పయనించడం చూసి తల పంకించాడు చక్రధరం. కానీ ఈ మాటల బాణాలు ఏమిటో ఆ ఇద్దరికే కానీ తక్కిన శ్రోతలు ముగ్గురికే అర్థం కావటం లేదు. వచ్చామన్న మాటే గాని పొద్దుటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడ ఇంటి పట్టునే లేవు అంది రుక్మిణి ప్రసంగం మారుస్తూ. చక్రధరం మాట్లాడలేదు. అవును గాని సాయంత్రం నలుగురిలో నీ ప్రవర్తన నాకేమీ నచ్చలేదు సుమా అన్నాడు రామయ్య చక్రధరం వంక పరిశీలనగా చూస్తూ. విని విననట్లు కొబ్బరాకుల చాటు నుండి దోబూచులాడుతున్న తదియ చంద్రుణ్ణి తిలకిస్తూ కూర్చున్నాడు చక్రధరం. నువ్వేదో పెద్ద చదువులు చదివావు, ఎన్నాళ్లకు తిరిగి ఈ ఊరొచ్చావని నలుగురు గౌరవంగా చూడటానికి వస్తే అలా లేచి వెళ్ళిపోతావా మర్యాద లేకుండా? మీదు మిక్కిలి కావలసిన వాడు పెద్ద మనిషి, కరణం ఏదో అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవటం ఏంటి? అంత గర్వమా? అతడంత కటువుగా మాట్లాడతాడని అనుకుని చక్రధరం నిర్ఘాంతపోయాడు. వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. ఏం చేశాడేమిటి? కలవరతో ప్రశ్నించింది లక్ష్మీదేవి. ఏమీ లేదులే అమ్మా అని తల్లితో అంటూ మేనమామ వంక తిరిగాడు చక్రధరం. నేను అహంకారంతో ప్రవర్తించలేదు మావయ్య, ఆ ధోరణి నాకు నచ్చలేదు అంతే. ప్రాక్టీస్ ఎందుకు పెట్టలేదన్నమాట నీ చెవులకి ఏమన్నా అశ్లీలంగా వినిపించిందా? గద్దిస్తున్నట్టుగా అడిగాడు రామయ్య. ఇక చక్రధరం ఓర్పు వహించలేకపోయాడు. తనపై అంతటి అధికారంతో మాట్లాడగల హక్కు అతడికి ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. ఈ మనుషులు లోకువ వాళ్లను గుప్పెట్లో ఇముడ్చుకొని ఆడింప చూస్తారు, నిర్మోహమాటంగానే ఉండాలి ఫలితాలు ఏమైనా కానీ అని నిర్ణయించుకున్న చక్రధరం తలెత్తి సూటిగా చూస్తూ గంభీరంగా సమాధానం ఇచ్చాడు. అతడి ప్రశ్నలు అశ్లీలం కాదు, అవహేళన ధ్వనించింది. విన్నావా మావయ్య? తండ్రి లేక ఒకప్పుడు మీ పంచంల పడున్న నేను, ఆస్తినంతా అయిన కాడికి అమ్ముకుని అష్టకష్టాలు పడి చదువుకున్న నేను ఈనాడు గొప్ప ధనవంతుడిలాగా వేలకు వేలు పెట్టుబడి పెట్టి దర్జాగా సొంత ప్రాక్టీస్ ప్రారంభించగలనా? నాకేమైనా అర్ధబలము అంగబలము ఉన్నాయా? నా పరిస్థితి తెలుసుండి నన్ను ఆ ప్రశ్న వేయటం అవమానించడం కాదా? ఆవేశంగా అన్నాడు. అతడి ముఖం కందగడ్డలా అయిపోయింది. రామయ్య కోపం ప్రయత్నపూర్వకంగా దిగమింగుకొని తెచ్చిపెట్టుకున్న దరహాసవదనంతో అన్నాడు. అదిటో నీ ఆలోచన అంతేనా అంటూ గలగలా నవ్వేశాడు. ఎవరు ఉంటేనేం ఎవరు లేకుంటేనేం, ఏమీ లేకపోతేనేం అదృష్టం తన్నుకొచ్చినప్పుడు నీకింత చదువు వస్తుందని మాత్రం అనుకున్నావా? అలాగే నీకు కావలసినంత డబ్బు గలగలా కురిపిస్తాడు నిన్ను కోరి పిల్లనిచ్చినవాడు. చక్రధరం వదనంలో అసహ్య రేఖలు స్పష్టంగా కనిపించాయి. దైవ కృప వలన అంతహీన దశకు దిగజారిపోలేదులే మావయ్య, నా బ్రతికేదో నేను బ్రతకగలను, నన్ను నేను అమ్ముకొని దర్జాలు వెళ్ళబోసుకునే అవసరం లేదు. బిగ్గరగా నవ్వాడు రామయ్య. బాగానే ఉంది, మంచి బుద్ధే. కానీ కన్యనిచ్చుకునేవాడు ఊరికే చేస్తాడా మరి పెళ్ళి? ఎంతో కొంత ఇచ్చుకోవద్దు? వద్దనటానికి నీ ఇష్టం ఏంటి? ఎంత కావాలి ప్రాక్టీస్ పెట్టడానికి అడిగాడు. చక్రధరం మౌనం దాల్చాడు. లక్ష్మీదేవి కూడా మౌనంగా చూస్తోంది. అడుగడుగునా రామయ్య ఉపయోగిస్తున్న లౌక్యం, ప్రదర్శించే స్వార్థం వారికి అసహ్యం కలిగిస్తున్నాయి. మీ మావయ్య ఏమిటో అంటున్నారు, మాట్లాడవేమయ్యా? రుక్మిణి కంఠం వినిపించడంతో ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూశాడు చక్రధరం. గుమ్మం 2 చేతులతోనూ పట్టుకుని నిల్చుని తననే పరిశీలిస్తోంది రుక్మిణి. ఆ పక్కనే మంగ పౌటి కొంగ మెలిపెడుతూ నిల్చుంది, పెట్రోమాక్సలైట్ కాంతిలో మెరిసిపోతూ. ఏ దేవతా శిల్పియో మలచిన అపూర్వ విగ్రహం వలె ఉన్న ఆ సౌందర్యమూర్తిని చూసిన చక్రధరం మనసు ఓ క్షణం చెదిరింది. మనసు ప్రలోభ పెడుతున్నా ఆమె మీద నుండి బలవంతంగా చూపులు తిప్పుకున్నాడు. ఎందుకురా అంత సిగ్గు? మంగను నీకిచ్చి వివాహం చేద్దామని ఉంది. ఇక మాకు మాత్రం వేరే ఎవరున్నారు గనక. ఏమక్కయ్యా నువ్వేమంటావు? ఈ మేడ, ఈ 40 ఎకరాలు వీళ్ళవే కదా, ఇష్టం వచ్చిన చోట ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు అన్నాడు. చక్రధరం గుండెల్లో రైళ్లు పరుగులెడుతున్నాయి. హఠాత్తుగా వచ్చిన ఆ ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పటం? కానీ ఆలోచించడానికి ఏముంది? అద్వితీయ సౌందర్యవతి అపారమైన ఆస్తితో వచ్చి వాలుతూ ఉంటే చేదా? తల్లివైపు చూశాడు. ఆమె నిశ్చలంగా కూర్చుని ఉంది. ఏ భావమూ ద్యోతకం కావటం లేదు ఆమె ముఖంలో. కుమారుడి వినయ, విద్యా వివేకాలపై ఆమెకు అపారమైన నమ్మకం ఉంది. అతడేమీ తెలివి తక్కువ నిర్ణయాలు త్వరపడి చేయడని ఆమెకు ధైర్యం. ఎటూ నిర్ణయించలేని చక్రధరం రామయ్య వైపు తిప్పాడు చూపులు. అతడు మేనల్లుడి వైపే చూస్తున్నాడు విసుగుదలతో చిరపురలాడి ఆ ముఖం చూడగానే చక్రధరం ఓర్పు కోల్పోయాడు.
తనపై అలా విసుక్కోవటానికి అతడికి ఏం అధికారం ఉంది కనుక? ఆనాడు ఎవరినైతే గతిమాలిన వాడిని చూసినట్టు చూసి ఆస్తిని కబళించబోయి నిల్చున్న పాటును కట్టుగుడ్డలతో తరిమేశాడో ఆ వ్యక్తికే ఈనాడు గౌరవంగా కన్యనిస్తామంటున్నారు. ఆ పథకంతోనే అసలు వ్యక్తికి తెలియకుండానే ఈ ఊరు అతి ప్రయత్నం మీద రప్పించాడు. వీళ్ళెంతకైనా తగిన వ్యక్తులు. ఛీ, ఇటువంటి వాళ్లతో సంబంధ బాంధవ్యాలు ఉండరాదు. ఇంతవరకు ఉండటమే విచారం. కుర్చీ నుండి లేచి మంచంపై పడుకుంటూ అన్నాడు చక్రధరం. ఇలాంటి విషయాల్లో బాగా ఆలోచించాలి, కానీ నిల్చున్న పాటును నిర్ణయించుకోవటం ఎలా మావయ్య? అదీగాక ఇవాళేగా వచ్చాను, ఇక ఇక్కడ కొంతకాలం పాటు ఉండేవాణ్ణేగా, తొందరేం అన్నాడు. రామయ్య అహం దెబ్బతింది. పిలిచి పిల్లనిస్తానంటే ఇలాగే ఉంటుంది. కావలసిన వాడివని కానీ నాకేం తక్కువ, నా తల్లికేం తక్కువ? నేను కో అంటే 1,000,000 మంది వచ్చి వాళ్తారు. డాక్టర్నయ్యానని ఎక్కడో ఉన్నానన్నట్టుగా మాట్లాడకు మరి. నోట్లో చుట్ట తీసి తుపుక్కొని వస్తూ అన్నాడు. చాలా ఆగ్రహం కలిగిన పరిస్థితి ముదరనీయరాదనే సంకల్పంతో పకపక నవ్వేశాడు చక్రధరం. డాక్టర్ అయినా మినిస్టర్ అయినా నీ మేనల్లుండే మావయ్య, పరాయి వాళ్ళం కాదు. అందుకే ఎక్కడికి పారిపోని గనక తొందర లేదంటున్నాను. పగలంతా చాలా చోట్ల తిరిగాను ఈవేళ. అదీకాక ప్రయాణం చేసి వచ్చావా, నిద్రొస్తుంది అంటూ గోడ వైపుకు తిరిగి పడుకున్నాడు. లక్ష్మీదేవికి మాట్లాడక తప్పలేదప్పుడు. తొందర ఎందుకు తమ్ముడు? ఇటువంటి వ్యవహారాలు మంచి రోజు ముహూర్తం చూసి మాట్లాడుకోవాలి, కానీ ఇలా తొందర పడకూడదు. మన మంగకేం స్వర్ణ ప్రతిమ, దాని విషయంలో విచారం ఎందుకు అంది. అత్తయ్య, కోపంగా ఉంది మంగ కంఠస్వరం. మొదట కలవరపడింది లక్ష్మీదేవి, తర్వాత గ్రహించి తేలిగ్గా నవ్వేసింది. ఏమమ్మా, మంగ కాదు మోహిని, సరేనా? జగన్మోహినివి నువ్వు. లక్ష్మీదేవి రుక్మిణులతో పాటు గోడ వైపుకు తిరిగి ఉన్న చక్రధరం కూడా నవ్వేశాడు. నీలి మేఘాచ్ఛాదితమైన వాతావరణం తేలికైంది. తమ ప్రతిపాదనకు ఆ తల్లి కొడుకులు వ్యతిరేకంగా లేరు, సుముఖంగానే ఉన్నారనిపించింది ఆ భార్యాభర్తలకు. హృదయాలు తేలికయ్యాయి. మునుసుబు రామయ్య ఆహ్వానాన్ని మృదువుగానే తిరస్కరించాడు డాక్టర్ శేఖర్. అనేక విషయాలు సహృదయాలతో మాట్లాడుకున్న కారణంగా ఏర్పడిన ఆత్మీయతను పురస్కరించుకుని అతన్ని సాగనంపటానికి స్టేషన్కి వెళ్ళాడు చక్రధరం. నా సొంత సోదరుడిగా ప్రేమిస్తున్నాను మిమ్మల్ని. మీ హృదయం ఇంత గొప్పదని ప్రథమంలో ఊహించలేకపోయాను అన్నాడు శేఖర్ రైలెక్కాక. థ్యాంక్ యూ, నేను అలాగే భావిస్తున్నాను. ఉత్తరాలు రాస్తూ ఉండండి అన్నాడు చక్రధరం. వెళ్లే ముందు మరొక్కసారి హెచ్చరించదలుచుకున్నాను మిస్టర్ చక్రధర్, ఇక్కడ ఎంతో మెలకువ అవసరం. డాక్టర్ అంటే వాళ్ళ ప్రాణాలను నిలబెట్టగల వ్యక్తి అనే సంగతి ఊరి వాళ్లలో చాలామందికి తెలియదు. తమ పాలేళ్లను చూసినట్లుగా చూడబోతారు. తమ అధికార దర్పం ఉద్యోగులపై ప్రదర్శించి ప్రలోభ పెట్టి అనేక ఉపకారాలు పొందచూస్తారు. ఎన్నో నీచ కార్యాలకు ప్రోత్సహిస్తారు. అందుకు లొంగని వారిపై కక్ష కడతారు. ఎన్నో రకాల ప్రతీకారం చేస్తారు. కడకు పెద్ద చేతుల ఆసరాతో పనికి ఉద్వాసన చెప్తారు. అయినా మనం చెల్లించకూడదు. వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి, మానవత్వాన్ని గుర్తుంచుకోవాలి. సమాజ ఔన్నత్యము, మానవత్వము, మంచితనాలు నిలిపినా నాశనం చేసినా యువకులమే చేయాలి. సంతోష విస్ఫారిత వదనంతో ఆనంద దరహాస చంద్రికలు లాస్యం చేస్తూ ఉండగా శేఖర్ భుజం తట్టాడు చక్రధరం స్నేహంగా. మీ వంటి వ్యక్తిత్వం గల వారితో పరిచయం అయినందుకు చాలా ఆనందిస్తున్నాను శేఖర్. సాక్షాత్తు మీ ఆదర్శాలే నావీను. అందువల్లనే మన స్నేహలత వయసు అత్యల్పమే అయినా మంచి మిత్రులుగా కలిసిపోయాము. ఇక్కడికి రావటానికి వచ్చినందుకు ఆరంభంలో ఒక విధంగా విచారించాను, భయపడ్డాను. కానీ మీ వంటి ఉత్తమ వ్యక్తితో పరిచయ భాగ్యం లభించేటందుకే ఇలా వచ్చానని గ్రహించి ఇప్పుడు అమితంగా ఆనందిస్తున్నాను. చూసారా మరి దైవలీల, చెడును మంచిని మిళితం చేసి చూపెడతాడు అడుగడుగున అన్నాడు. మీ హృదయం చాలా కోమలం. చిరుహాసంతో చక్రధరం చెయ్యి నొక్కి వదిలేశాడు శేఖర్. ఒక పక్క నెత్తి మీద కొట్టి మరొక పక్క విందులకు ఆహ్వానిస్తారు. చూశారుగా ప్రత్యక్షంగా ఈ ఊరి తీరుతెన్నులు. అదొక్కటి గ్రహించి జాగ్రత్తగా ఉండండి మరి. బాయ్ బాయ్. రైలు కదిలింది. చీరియో చెయ్యి ఊపుతూ రైలు కిటికీ నుండి శేఖర్ కనిపించే వరకు చూస్తూ నిల్చుండిపోయాడు చక్రధరం. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి! తన మేనమామ, తన తల్లికి సాక్షాత్తు సహోదరుడు. కానీ అతడికి తన క్షేమం అక్కర్లేదు, అతడి స్వార్థమే. కానీ రక్త సంబంధం కూడా అతడిలో స్వార్థాన్ని కరిగించలేదు, మమతలు సృష్టించలేదు. కానీ శేఖర్ పూర్తిగా అపరిచితుడు. సంబంధము లేదు, స్నేహము లేదు. అయినా ఇరువురి మధ్య జన్మ జన్మల ఆత్మీయత, ప్రేమాభావాలు నెలకొన్నాయి. విద్యార్థి ద్వేష అంతకాలంలోనూ
ఏ ఇద్దరు ముగ్గురితో మాత్రమే అటువంటి స్నేహం ఏర్పడింది. అంతే. ప్రపంచంలో పరిచయాలు ఎంత చిత్రంగా ఏర్పడతాయి అనుకున్నాడు. ఊళ్ళోకి తిరిగి వచ్చిన చక్రధరానికి వెంటనే ఇంటికి పోవటానికి మనస్కరించలేదు. జీపును ఆఫీసుకు పంపేసి తాను ధర్మయ్య మాస్టర్ ఇంటికి దారి తీశాడు. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.